లోకంలో మొదటిగా మనం చూసే దేవత ఎవరో తెలుసా? ఆమె మన అమ్మ. ఆమె ప్రేమలోనే భగవంతుడి కరుణ దాగి ఉంటుంది. అయోధ్య యువరాజు అయిన తల్లి కౌసల్య ముందర శ్రీరాముడు ఒక సాధారణ కుమారుడే. రాజ్యము పోయినా పరవాలేదు, కాని తల్లి ఆశీర్వాదం లేకుండా ఒక్క అడుగు కూడా వెయ్యలేదు రాముడు. శక్తికి ప్రతీక అయిన పరశురాముడు కూడా తల్లి రేణుకాదేవి మాట ముందు తలవంచాడు. తల్లిని రక్షించడానికి ఒక బాలుడు మహాదేవుడినే సవాలు చేశాడు. ఆ బాలుడే గణేశుడు. జ్ఞానం, సిద్ధి, విజయం అన్నీ గణేశుడికి లభించాయి. తల్లి పార్వతీ ఆశీర్వాదంతోనే. యుద్ధదేవుడైన కార్తికేయుడు కూడా తల్లి అనుమతి లేకుండా ఒక్క అడుగు ముందుకు వెయ్యలేదు. తల్లి దీవెనలతో జరిగిన వివాహం దేవతల జీవితాలకు విజయాన్ని ఇచ్చింది. జన్మనిచ్చిన తల్లి దేవకీ ఆశీర్వాదం కృష్ణుని జీవితానికి పూర్ణతను ఇచ్చింది. విశ్వాన్ని నడిపించే భగవంతుడే అయినా యశోదమ్మ ముందు ఒక చిన్న పిల్లవాడయ్యాడు కృష్ణుడు. దేవతలైనా మహావీరులైనా విజయానికి కారణం ఒక్కటే, అమ్మ ఆశీర్వాదం. అమ్మను గౌరవించినవాడే నిజమైన దేవుడు.